పద్ధతి, ఓ ప్లాను. ఒక విధంగా చెప్పాలి అంటే అందరికంటే భిన్నంగా రివర్స్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ముందుగా ఒక ట్రైలర్ తరహాలో అసలు పుష్పరాజ్ పై క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. డైరెక్టర్ సుకుమార్ గురించి గతంలో రాజమౌళి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకులు కంప్లీట్ మాస్ హై వోల్టేజ్ సినిమాలు తీస్తే గనక మామూలుగా ఉండదు అని మాలాంటి వాళ్లు కూడా సర్దేసుకోవాల్సిందే అనేలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ విషయంలో ఇప్పటికే సుకుమార్ తనేంటో నిరూపించుకున్నాడు. పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ ఏదో హడావిడిగా పూర్తి చేసి విడుదల చేశారు. కానీ సినిమాలో సుక్కు మేకింగ్ విధానానికి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. హిందీలో ఏకంగా 100 కోట్లు రావడం విశేషం. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా విషయంలో అంతకు మించి అనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమాను చాలా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అసలైతే పుష్ప సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూట్ చాలా వరకు ముందే ఫినిష్ అయ్యింది. కానీ ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నిర్మాతలు, దర్శకుడు, హీరో ఆ పాత సీన్స్ పక్కన పెట్టేశారు. మళ్లీ ఫ్రెష్ గా అంతకు మించి అనేలా గ్రాండ్ గా డిజైన్ చేయాలి అని సుకుమార్ మరింత టైం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేస్తున్న విధానంలో కూడా దర్శకుడు ఒక పద్ధతి ప్రకారం వెళుతున్నట్లు అనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలి అంటే అందరికంటే భిన్నంగా రివర్స్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ముందుగా ఒక ట్రైలర్ తరహాలో అసలు పుష్పరాజ్ పై క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. అప్పట్లో బాహుబలి సినిమాకు సంబంధించి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడు అనే ఒక డౌట్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. బాహుబలి 2 వచ్చే వరకు జనాల్లో ఆ ప్రశ్న బలంగా నానింది.